కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగ్గా చదవకపోవడం వల్ల ఎదురైన అంశం. అది చివరికి ఒక విడాకులు అయిపోయినాయి, చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తప్పు జరిగిందని తేల్చాల్సి. సాధారణంగా విడాకుల కేసుల్లో ఎట్లుంటుందంటే, భార్యాభర్త గొడవ పడితే భార్య ఎక్కడ ఉండి కేసు వేస్తుందో అక్కడ కోర్టు పరిధిలోకి వస్తుంది, భర్త ఊరి పరిధిలోకి రాదు. ఇక్కడ పోలీసులు కేసు తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే, నువ్వు ఎక్కడ కాపురం చేస్తున్నావమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి అమ్మాయి గుంటూరు అబ్బాయి కలిసి పెళ్లి చేసుకున్నారు, హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు అనుకోండి. తెనాలిలో కంప్లైంట్ ఇస్తే హైదరాబాద్లో కదా మీరు అక్కడ పెట్టుకోండి అంటారు, గుంటూరులో చేస్తే అక్కడికి వెళ్ళి పెట్టుకోమంటారు. ఇక్కడ ఒరిజినల్గా చట్టం ఏం చెప్తుందంటే, ఆడపిల్లకి వెసులుబాటు కల్పించింది. అందులో తను ఎక్కడ ఉంటుంటే తన పుట్టింటి దగ్గర నుంచైనా తను ఉండే ప్రదేశం నుంచైనా కంప్లైంట్ పెట్టుకోవచ్చు. అది హైదరాబాద్ నుంచి పెట్టుకోవచ్చు, లేకపోతే తన పుట్టిన ఊరి నుంచి అయినా పెట్టుకోవచ్చు. ఇట్లాంటి వెసులుబాటు కోసం పెట్టుకున్నటువంటి ఒక కంప్లైంట్ కాస్త రకరకాల మరుపులు తిరిగిపోయినాయి. శ్రీకాకుళము తర్వాత హైదరాబాదు మధ్యన జరిగినటువంటి విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాహ వివాద కేసు, అంటే డైవర్స్ కేసు న్యాయ వ్యవస్థనే గందరగోళానికి గురి చేసింది. విడాకులకు సంబంధించి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం ఫ్యామిలీ కోర్టుకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లో కింది కోర్టులోని ప్రొసీడింగ్స్ మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా రంగారెడ్డి న్యాయాధికారి కేసును శ్రీకాకుళానికి బదిలీ చేయడంతో అక్కడ న్యాయాధికారి దాని మీద విచారణ జరిపి ఆదివారం సెలవు రోజునే ఎక్స్ పార్టీ డిగ్రీ, అంటే సాధారణంగా విడాకుల కేసులు ఎట్లా ఉంటుందంటే, అబ్బాయి అమ్మాయి తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించుకోవాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు, ఆ తర్వాత జడ్జి గారు మళ్ళీ టైం ఇస్తారు, ఆ తర్వాత కూడా మేము విడిపోతామండి అంటే అప్పుడు అమ్మాయికి ఫేవరబుల్గా అమ్మాయి విడాకులు ఇస్తానంటే ఓకే, అమ్మాయి ఇవ్వను అంటే జ్యుడిషియల్ సపరేషన్, అంటే ఎవరిదో వాళ్ళు ఉండడమే, విడాకులు మాత్రం ఇవ్వరు. అదే సందర్భంలో డబ్బులు మాత్రం అమ్మాయికి భరణం చెల్లించే విధంగా అబ్బాయి కట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ఇది ఉంటుంది. అయితే అవతల కనుక అమ్మాయి కోర్టుకు అటెండ్ కాకపోతే లేదా అబ్బాయి కోర్టుకు అటెండ్ కాకపోతే అవతల వాళ్ళు రావట్లేదు చూడండి, పదే పదే వాయిదాలు వేస్తున్నా రావట్లేదు అని చెప్పేసి ఎక్స్ పార్టీ డిగ్రీ అంటారు. అంటే అవతలోడు రావట్లేదు కాబట్టి నాకు విడాకులు ఇచ్చేయండి అనేది. అట్లాగా శ్రీకాకుళం కోర్టులో విడాకులు ఇచ్చేశారు. సీన్ కట్ చేస్తే ఈ కేసులో అసలు శ్రీకాకుళంకి బదిలీ అన్నది యువతల రంగారెడ్డి కోర్టులో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు, పిటిషన్ వేసిన వాళ్ళకి బదిలీ జరిగిందని కూడా. కాబట్టి అక్కడ ఈ మనిషి అక్కడికి రావడానికి కుదరలా. అంటే ఇందులో మేనేజ్మెంట్ ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో ఎవరో అక్కడ మేనేజ్ చేశారు, ఈ నోటీసులు అందకుండా ఈ బదిలీ జరిగిన దాన్ని చేయకుండా. సుప్రీంకోర్టు ఆర్డర్ వేసిందేమో స్టే ఇస్తే, స్టే కాస్త బదిలీకి ఓకే చేసినట్టుగా ప్లాన్ చేసేసి శ్రీకాకుళం కేసు పంపించడం, అక్కడ విడాకులు ఇచ్చేయడం కూడా జరిగిపోయింది. దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇస్తూ అసలు లోపం ఎక్కడ జరిగిందో టోటల్గా నివేదిక అడిగింది.